ఒకసారి నేను ఒక సెమినార్ అటెండ్ అయ్యా. సెమినార్ మొత్తం సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, సెమినార్ చెప్పిన ఆయన స్టేజ్ దిగేసి వెళ్తూ ఉన్నాడు. సో, మళ్ళీ స్టేజ్ పైకొచ్చి ఒక చిత్తు కాగితాన్ని తీసుకొని స్టేజ్ ముందు అలా పడేసాడు. ర్యాండమ్‌గా ఒక వ్యక్తిని చూజ్ చేసుకొని ఆ చిత్తు కాగితాన్ని ఓపెన్ చేయమన్నాడు. సో, ఆయన ర్యాండమ్‌గా చూజ్ చేసుకున్న వ్యక్తి ఆ చిత్తు కాగితాన్ని పట్టుకోవడానికి గాని, ఓపెన్ చేయడానికి కొద్దిగా షైగా ఫీల్ అవుతున్నాడు. కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. సో, సరే ఎంతైనా చెప్పాడు గదా! అని చెప్పి పెద్ద మనిషి సో, దాన్ని ఓపెన్ చేయడానికి ముందుకొచ్చాడు. సో, దాన్ని పట్టుకొని అలా ఓపెన్ చేస్తూ ఉండంగా ఒక 500 నోట్. సో, దాంట్లో ఒక 500 నోట్ కనిపించింది. సో, దెబ్బకి ఆ మనిషి షాక్ అయిపోయాడు. 500 నోట్ ఉంది సార్ అని చెప్పి తనకి షాక్‌తో అందరికి అలా చూపిస్తూ దాన్ని అలా ఎక్స్‌పోజ్ చేస్తున్నాడు దాన్ని. సో, అప్పుడే ఇక్కడ సెమినార్ చెప్పిన ఆయన చెప్పిన ఒక వాల్యుబుల్ వర్డ్ ఏంటంటే, సో, అవకాశం ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు. ఎలా వస్తుందో తెలీదు. సో, వచ్చిందాన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. సో, ఇది మనది గాదు అనుకుంటే, సో, మనది గాదు, మనకు అవసరం లేదు. సో, దీంతో యూజ్ ఏముంది అనుకుంటే ఖచ్చితంగా ఆపర్చునిటీ వాల్యూ అనేది మనకి ఇప్పట్లో అర్థం గాదు. సో, నాకు తర్వాత అర్థమైందేంటంటే, ఆపర్చునిటీ ఎలాంటిదైనా సరే, ముందు దాన్ని యూజ్ జేసుకోవాలి. ఎందుకంటే, దేని వాల్యూ ఏంటని ఓపెన్ జేసి దాన్ని అనుభవించేదాకా మనకు తెలీదు. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ జేసుకోవాల.